నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్కేటింగ్ పోటీలలో పతకాలు సాధించిన మైటీ స్పోర్ట్స్ అకాడమీ క్రీడాకారులను అభినందించిన ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్. గుంటూరు రమేష్ కార్డియాక్ హాస్పిటల్ సౌజన్యంతో ఈ నెల 18న కొలకలూరు గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం. జగనన్న భూ హక్కు భూరక్ష పథకంపై వార్డు ప్లానింగ్ మరియు రెగ్యులేషన్ సెక్రటరీలకు శిక్షణ కార్యక్రమం. పట్టణంలోని హోటల్స్, రెస్టారెంట్లు, బిర్యానీ పాయింట్ల వారు నాణ్యతా ప్రమాణాలు పాటించి పరిశుభ్రమైన ఆహార పదార్థాలను ప్రజలకు అందించాలని, ఫ్రిడ్జ్లలో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను ప్రజలకు వడ్డించిన యెడల సదరు వ్యాపార సంస్థలను సీజ్ చేయడం జరుగుతుందని కమిషనర్ ఎం జస్వంతరావు తెలిపారు. పట్టణంలోని బురిపాలెం రోడ్లో ఉన్న హోటల్స్ ను, బిర్యానీ పాయింట్లను ఈరోజు మున్సిపల్ అధికారులు తనిఖీ నిర్వహించారు. సదరు సంస్థల్లో పరిశుభ్రత గురించి, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం గురించి తనిఖీలు చేసి నిల్వ ఉన్న ఆహార పదార్థాలను మరియు వాడకంలో ఉన్న సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఐటమ్స్ ను స్వాధీనపరుచుకున్నారు. తనిఖీలు చేసిన మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ KH నిర్మల మాట్లాడుతూ, పట్టణంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించినందున ప్రజలు కానీ, వ్యాపార సంస్థల వారు కానీ సదరు ప్లాస్టిక్ వస్తువులను ఉపయోగించకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని, అలాగే హోటల్స్, రెస్టారెంట్ల వారు ఎప్పటికప్పుడు పరిశుభ్రతను పాటిస్తూ తాజాగా ఉన్న ఆహార పదార్థాలను మాత్రమే ప్రజలకు అందించాలని అన్నారు. ఈ తనిఖీలలో శానిటరీ ఇన్స్పెక్టర్ ఆకురాతి రామచంద్రరావు, శానిటరీ సెక్రటరీలు బి శ్రావణ్, ఎం మహాలక్ష్మి, వై సృజన, వి రోజారాణి, శానిటరీ మేస్త్రి కె కుమారస్వామి మరియు నగర దీపికలు పాల్గొన్నారు. ఇప్పుడు మేము మా రొటీన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ శివాజీ చౌక్ దగ్గర ఉన్న ఏరియాలో మేము హోటల్స్ ఇన్స్పెక్షన్ చేస్తున్నాము. అందులో హైజీనిక్గా చేస్తున్నారా లేదా అని మా కిచెన్ కూడాను చెక్ చేయడం జరిగింది. అలాగే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాళ్ళు వాడుతున్నారు, ఆ డబ్బాలన్నిటివి కూడా సీజ్ చేయడం జరిగింది. సో ఈరోజు ఈ స్ట్రెచ్ మొత్తం కంప్లీట్ చేస్తాం. మళ్ళీ నెక్స్ట్ ఆల్టర్నేటివ్ డేస్ మేము ఈ డ్రైవ్ చేపడుతున్నాము. తర్వాత వేరే ఏరియా కూడా చేస్తాం అన్నమాట. కాబట్టి ప్రజలకి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ జోలికి వెళ్ళొద్దని మా మున్సిపాలిటీ తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కూడా మనం కొనుక్కొని వెళ్ళిపోయిన తర్వాత మన రోడ్డు మీద పడేయటము, లేదంటే మన ఇంటి ముందు ఉన్న కాలువలో పడేయడం జరుగుతుంది. దానివల్ల కాలువలు ప్లస్ కల్వర్ట్లన్నీ కూడా జామ్ అవుతున్నాయి. తెనాలి పట్టణంలో 75 మైక్రాన్ల కంటే తక్కువ ఉన్నటువంటి అన్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఐటమ్స్ బ్యాన్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రజలు కొంతమంది, వ్యాపారస్తులు కొంతమంది దాన్ని యూజ్ చేస్తూనే ఉన్నారు. వాటిని కంట్రోల్ చేయడం కోసం కమిషనర్ గారి ఆదేశాల మేరకు MHO గారు మేము ఈరోజు రైడింగ్స్ చేస్తున్నాం. దయచేసి ప్రజలెవ్వరూ కూడా నిషేధిత ప్లాస్టిక్ ఐటమ్స్ని వేటిని కూడా వాడవద్దు. ఇటీవల 4-5 రోజుల నుంచి కంటిన్యూగా మనకు వర్షాలు పడటం వల్ల మెయిన్ కెనాల్స్ అన్నీ బ్లాక్ అయిపోయి వాటర్ అన్నీ రోడ్డుకు వస్తున్నాయి. ఈ ప్లాస్టిక్ ఐటమ్స్ అన్నీనే ఉంటున్నాయి. మా వర్కర్లో వాన తెరిపింగానే వెళ్ళి కాలువ తీస్తుంటే అన్ని ప్లాస్టిక్ ఐటమ్సే బయటకు వస్తున్నాయి. దయచేసి ప్రజలంతా గమనించండి. వైఎస్ఆర్ షాదీ తోఫా పేరుతో వైసీపీ ప్రభుత్వం ముస్లిం మైనార్టీలను మోసం చేస్తుందని టీడీపీ మైనార్టీ నాయకులు ఆరోపించారు. మంగళవారం టీడీపీ ముస్లిం మైనార్టీ నాయకులు పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. గతంలో ఉన్నటువంటి దుల్హన్ పథకాన్ని పేరు మార్చి వైఎస్ఆర్ షాదీ తోఫాగా ప్రవేశపెట్టారని చెప్పారు. 2019లో ఎన్నికల మేనిఫెస్టోలో మైనార్టీలకు ₹1,00,000 అందిస్తామని చెప్పి ఓట్లను దండుకొని 3 సంవత్సరాల తరువాత ఇప్పుడు కొత్తగా షాదీ తోఫా పథకాన్ని ప్రవేశపెట్టారని, మరి గడిచిన 3 సంవత్సరాల్లో వివాహాలు చేసుకున్న మైనార్టీల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. వైఎస్ఆర్ షాదీ తోఫా పథకాన్ని 2019 నుండి అర్హత గల వారికి కూడా అందించాలని, అదేవిధంగా వధువు వరులు
10వ తరగతి చదువుకోవాలని షరతులు పెట్టారని, 300 యూనిట్లు కరెంటు బిల్లు దాటకూడదని షరతులు పెట్టారని, ఇటువంటి షరతులు పెట్టడం ద్వారా ఎంతమంది మైనార్టీలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతారో చెప్పాలని అన్నారు. ఎటువంటి షరతులు లేకుండా పథకాన్ని అమలు చేయాలని టీడీపీ ముస్లిం మైనార్టీ నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ సెల్ అధికార ప్రతినిధి మహమ్మద్ కుద్దూస్, గుంటూరు పార్లమెంట్ మైనార్టీ సెల్ కార్యదర్శి షేక్ జిలానీ, నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ ఇర్ఫాన్, పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ నాజర్, నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షుడు పఠాన్ ఫజల్ ఖాన్, జిలానీ ఖాన్, రహమతుల్లా బేగ్, షేక్ సలాం, షేక్ అహ్మద్, షేక్ అల్లా బక్షు, షేక్ మక్బుల్, షేక్ దావూద్, షేక్ అహ్మద్ షరీఫ్, సయ్యద్ సుబానీ, షేక్ జిలానీ, షేక్ జాఫర్ సాదిక్ తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో దుల్హన్ పథకం ఉండేది, రంజాన్ తోఫా ఉండేది, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇచ్చే కార్యక్రమాలు ఉండేది, మౌజన్ ఇమాములకి వేతన కార్యక్రమం ఉండేది, మసీదుల మరమ్మతులు డబ్బులు ఉండేవి, ఈద్గాల మరమ్మతులకు డబ్బులు ఇచ్చేవాళ్ళు, షాదీఖానాలు నిర్మాణం చేసేవాళ్ళు. ఏర్పాటు చేయగానే ₹1,00,000 దుల్హన్ పథకానికి ఇస్తాను అన్నాడా లేదా? మీ మేనిఫెస్టోలో ఉందా లేదా? 98.5% పూర్తయిపోయింది మేనిఫెస్టోలో. ఇక మిగిలింది ఏందయ్యా అంటే ఆ సిపిఎస్ రద్దు ఒక విధానం ఒకటి తప్పితే మిగతా అది కూడా చేసేసి దానికి కూడా కొత్త ఆలోచన ఏదో చేస్తున్నట్లు వాళ్ళకి కూడా బిస్కెట్ వేయడానికి అని చెప్పారు. చాలా సంతోషం. ఇంటి పన్ను కట్టేవాడు దుల్హన్ పథకానికి అనర్హుడు అంటే ఏ విధంగా ఇది సాధ్యం, ఇది మోసం కాదా అని చెప్పేసి అడుగుతున్నాం. 10 తరగతి లోపే పిల్లల్ని చదువు మానిపించి మదరసాలు పంపించి ఖురాన్ పఠనం చేపించే కార్యక్రమం ఉంటే ఏ విధంగా నీ 10వ తారీఖు పాస్ అవ్వాలి, ఏ విధంగా నీ దుల్హన్ పథకానికి లబ్ధిదారులు ఎంపిక చేస్తారని చెప్పేసి ఇది మోసం కాదా అని చెప్పేసి అడుగుతున్నాం. 3.5 సంవత్సరాలు అయిన తర్వాత వైఎస్ఆర్ షాదీ తోఫా అనే పథకాన్ని మేము అమలు చేయబోతున్నాం. ఆ అమలులో కూడా కండిషన్స్ అప్లై చేసి షరతులు వర్తిస్తాయని చెప్పి వధువు వరుడు 10th క్లాస్ చదవాలి, వాళ్ళు 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకే ఈ పథకం. ఈ పథకాన్ని ఇన్ని కండిషన్స్ పెట్టి మీరు అమలు చేస్తారని తర్వాత సంగతి. 2019 నుంచి ఇప్పుడు దాకా జరిగిన పెళ్ళిళ్ళకి ఎవరు సమాధానం చెప్తారు? మీ ప్రభుత్వం సమాధానం చెప్పిద్దా? మీ పార్టీ నాయకులు సమాధానం చెప్తారా? ఒక విషయాన్ని డైవర్ట్ చేయడానికి ఇంకో విషయాన్ని తీసుకురావడం, ఇంకో విషయాన్ని డైవర్ట్ చేయడానికి ఇంకో విషయాన్ని తీసుకురావడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆనవాయితీగా మారిపోయింది. దుల్హన్ పథకాన్ని మీరు చిత్తశుద్ధిగా అమలు చేయాలి. మీరు ఇచ్చిన హామీని మీరు మాట తప్పకుండా మడమ తిప్పకుండా చేయాలంటే 2019 నుంచి ఎన్ని పెళ్లిళ్ళు జరిగే ముస్లిం మైనార్టీలకి అందరికీ ₹1,00,000 ఇవ్వాల్సిందే. అప్పుడే మీకు చిత్తశుద్ధి ఉందని మేము ఒప్పుకుంటాం. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకంపై శిక్షణ కార్యక్రమం జరిగింది. మంగళవారం పురపాలక సంఘ కార్యాలయంలో తెనాలి, మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ వార్డ్ ప్లానింగ్ మరియు రెగ్యులేషన్ సెక్రటరీలకు వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకంపై శిక్షణ ఇచ్చారు. భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని, దీనిని విజయవంతంగా పూర్తి చేసేందుకు వార్డు ప్లానింగ్ మరియు రెగ్యులేషన్ సెక్రటరీలకు శిక్షణ ఇస్తున్నట్లు మున్సిపల్ టౌనింగ్ ప్లానింగ్ అధికారులు సుధాకర్, సుబ్బారావులు తెలిపారు. ఇవాళ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారంగా వైఎస్ఆర్ జగనన్న భూరక్ష మరియు భూ హక్కు పత్రం, శాశ్వత భూ హక్కు పత్రం, దీని గురించి అంటే రీసర్వే గురించి మన సిడిఎంఏ గారి ఉత్తర్వుల మేరకు 12వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు మన యొక్క మంగళగిరి మరియు తాడేపల్లి, తెనాలి మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్లానింగ్ సెక్రటరీలందరికీ కూడా శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమం నిన్నటి నుంచి ప్రారంభమైంది. ఈ యొక్క శిక్షణా తరగతులు ప్రతి 12, 13, 14, 15, 16 తారీఖుల్లో వరకు కూడా ఇక్కడే మన మున్సిపల్ కౌన్సిల్ హాల్లో నిర్వహించబడుతుంది. ముఖ్యంగా స్పందనలో కూడా 60% కూడా ఈ భూ వివాదాల సమస్యలే వస్తున్నాయి. దీన్ని పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ రీసర్వే ప్రోగ్రాం కండక్ట్ చేస్తుంది. అందులో భాగంగా ముఖ్యంగా ఈ ల్యాండ్ గ్రాబింగ్ కానీ, డూప్లికేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ కానీ, భూ వివాదాల్లో ఈ ఆక్యుపేషన్స్ జరుగుతున్నాయనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి భూమి ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఎలాంటి సమస్య లేకుండా ఈ ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. అందరికీ పట్టణ ప్రజలందరూ రేపు మా సర్వే టీంలు వెళ్ళినప్పుడు అందరూ సహకరించి వాళ్ళకి ముందుగా నోటీస్ ఇస్తాము. వాళ్ళకున్న డాక్యుమెంట్స్ కూడా మాకు చూపించి వాళ్ళ సమక్షంలోనే
ఈ సర్వే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ నెల 18వ తేదీ కొలకలూరు గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం జరగనుంది. మంగళవారం కొలకలూరులో జరిగిన విలేకరుల సమావేశంలో వైద్య శిబిరానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వివరాలు వెల్లడించారు. రమేష్ కార్డియాక్ హాస్పిటల్ గుంటూరు వారి సౌజన్యంతో ఈ నెల 18వ తేదీ ఆదివారం కొలకలూరు గ్రామంలోని మెయిన్ రోడ్ నందు గల జూబ్లీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఈ వైద్య శిబిరం జరగనుందని, కొలకలూరు పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. సమావేశంలో డాక్టర్ రాయపాటి మమత, డాక్టర్ ఎలవతి కార్తిక్, డాక్టర్ వేమూరి శేషగిరిరావు, డాక్టర్ ఆవుల చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 18వ తారీఖు కొలకలూరు గ్రామంలో మిషనరీ స్కూల్ అయినటువంటి ఆ స్కూల్లో రమేష్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో పెద్ద మెగా క్యాంపు నిర్వహించుకోబోతా ఉన్నాం. మెగా క్యాంప్కి గుండెకి సంబంధించి కానీ, డయాబెటీస్కి సంబంధించి కానీ, ఆర్థోపెడిక్కి సంబంధించి కానీ అన్ని రక్త పరీక్షలు ఇక్కడ ఉచితంగా చేస్తారు. ఆరోగ్యశ్రీ బదులుగా హాస్పిటల్ వారే వేరే స్కీమ్ను కూడా అనౌన్స్ చేయబోతూ ఉన్నారు. మన గ్రామంలో కానీ మిగతా గ్రామాల్లో కానీ పెద్దలు వస్తే వారి కుటుంబాలకు కూడా ఆ కార్డ్స్ని డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పి ఒకటి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ కార్డు వల్ల దాదాపు 50%, ఎందుకంటే ఆరోగ్యశ్రీ అనే పథకం లేదు కాబట్టి హాస్పిటల్ వాళ్ళే ఇనిషియేట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే పేదవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి 50% ఖర్చుతో వాళ్ళకి వైద్యం చేయొచ్చు అనే కార్యక్రమాన్ని ఒకటి చేపట్టడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. రేపు 9 స్పెషాలిటీ డాక్టర్స్ ఇక్కడికి వస్తున్నారండి. అండ్ బేసిక్ టెస్ట్లు, షుగర్ పరీక్షలు, బీపీ పరీక్ష అవన్నీ చేసి, అవసరమైతే ఈసీజీ అలాంటి పరీక్షలు కూడా చేసి, ఎక్కడి వరకు అయితే ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వగలమో అలాంటి వ్యాధులకల్లా ఇక్కడ ట్రీట్మెంట్ ఇచ్చి, ఇంకా ఏదన్నా గుంటూరు రావాల్సిన పరిస్థితి అంటూ ఉంటే కనుక వాళ్ళకి రాయితీ కార్డులు కూడా ఇస్తున్నామండి. అక్కడికి వచ్చి ఏమైనా పరీక్షలు అవి చేయించుకోవాలంటే ఆ రాయితీ కార్డులతో వచ్చి మీరు పరీక్షలు చేయించుకోవచ్చండి. ఆరోగ్య భాగ్యం అని ఒక స్కీమ్ ఉందండి. సో రేపు వచ్చినప్పుడు ఆ స్కీమ్వి తాలూకు ఏవైతే కార్డ్స్ ఉన్నాయో కొంతమంది లీడర్స్కి ఇస్తాము. రమేష్ హాస్పిటల్స్ 34వ వార్షికోత్సవం సందర్భంగా ఈ క్యాంపులు నిర్వహిస్తున్నాం. ఎప్పుడైతే మేము ఇక్కడ చేద్దాం అనుకున్నప్పుడు రాజా గారు, మరి ఇక్కడ నాగేశ్వరరావు గారు, కోటేశ్వరరావు గారు, సూర్య గారు వాళ్ళు చాలా ప్రోయాక్టివ్గా మాకు గత 3-4 రోజుల నుంచి కావాల్సిన ఏర్పాట్లు గ్రామాల్లో తిరగడం కానీ, గ్రామాల్లో చెప్పడం కానీ జరుగుతుంది. ఇదే విధంగా మీ అందరి ద్వారా కూడా ఈ సదవకాశాన్ని, ముఖ్యంగా 9 స్పెషాలిటీస్ రేపు వస్తున్నారండి. దానిలో సూపర్ స్పెషలిస్టులు అందరూ మంచి డాక్టర్లు, మంచి క్రెడెన్షియల్స్ ఉన్నవాళ్ళు. కోవిడ్ తదనంతరం వచ్చే దుష్ఫలితాల మీద ఎడ్యుకేట్ చేయాలనే ఈ క్యాంప్స్ అన్నీ కూడా కండక్ట్ చేస్తున్నారు. సో కోవిడ్ తర్వాత మనం కొంచెం నెగ్లెక్ట్ చేసాం, దాని దుష్ఫలితాలు బాడీ మీద ఎక్కువ ఉంటున్నాయి. సో వాటిని జాగ్రత్తగా చూడాలనే ఉద్దేశంతో ఈ క్యాంప్స్ నిర్వహిస్తున్నాం. శకపురుషుని శత జయంతి మహోత్సవాల సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో తెనాలిలోని బొమ్మసాని థియేటర్లో సంవత్సరం పాటు జరగనున్న ఎన్టీఆర్ ఉచిత సినిమా ప్రదర్శనలో భాగంగా నేడు పుణ్యవతి చిత్రం ప్రదర్శింపబడింది. ప్రేక్షకులు సుమారు 200 మంది పైగా హాజరయ్యారు. శత జయంతి సత్కారాల పండుగ రోజుకొక కళాకారునికి సత్కార కార్యక్రమంలో భాగంగా ప్రముఖ సీనియర్ కళాకారులు దేశబోయిన శివయ్యను శత జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు బండికళ్ళ ప్రసాద్, పూసపాటి మాలకొండమరాజు, షేక్ ఫరీద్దీన్, చిన్న వెంకయ్య, సయ్యద్ సలాం సత్కరించారు. కార్యక్రమంలో పెమ్మసాని పోద్రాజు, ఈదర శ్రీనివాస్, డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు, ఆరాధ్యుల ఆదినారాయణ, ఎన్టీఆర్ జగన్, ముప్పనేని రాఘవరావు, శ్రీకర్, మందరపు శ్రావణ్, శ్రీనివాస్, నల్లూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని పిలిచినందుకు ధన్యవాదాలు. ఎన్టీఆర్ జయంతికి సందర్భంగా ఆలపాటి రాజా గారికి, రాయి మాధవ్ గారికి నా కృతజ్ఞత. శత జయంతి ఉత్సవాలు రాష్ట్రంలో ఎక్కడా లేకుండా ఒక తెనాలి పట్టణంలోనే మా డెల్టా టైగరు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి సారథ్యంలో మరియు సాయి మాధవ్ గారి సారథ్యంలో రోజుకు ఒక కళాకారుడిని ఇంటర్వెల్ టైంలో వాళ్ళని సత్కరించుకొని ఎన్టీఆర్ యొక్క గొప్ప ఆశయాలకు అనుగుణంగా
ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మా నిర్వహణ కమిటీకి మరియు సోదర పార్టీ కార్యకర్తలందరికీ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ నెల 10, 11 తేదీల్లో గుంటూరులో జరిగిన 34వ జిల్లా స్థాయి స్కేటింగ్ పోటీల్లో మైటీ స్పోర్ట్స్ అకాడమీ క్రీడాకారులు బహుమతులు సాధించారు. ఈ సందర్భంగా గంగానమ్మపేటలోని వైసీపీ కార్యాలయంలో పతకాలు సాధించిన క్రీడాకారులను ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ సత్కరించారు. మొత్తం 24 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొనగా 20 మంది పతకాలు సాధించారు. వారిలో ప్రథమ స్థానంగా 4 బంగారు పతకాలు, ద్వితీయ స్థానంగా 13 రజత పతకాలు, 3 కాంస్య పతకాలు సాధించినట్లు మైటీ స్పోర్ట్స్ అకాడమీ నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో అకాడమీ కోచ్ జి అనిల్ కుమార్, కొల్లూరు కౌశిక్, భానుప్రసాద్, షేక్ షైనాజ్ బేగం, విజయ్ కుమార్ మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మైటీ రోలర్ స్పోర్ట్స్ స్కేటింగ్ అకాడమీ తెనాలి తరపు నుంచి పిల్లలు స్కేటింగ్ సెలెక్ట్ అయ్యి డిస్టిక్ లెవెల్లో పార్టిసిపేషన్ చేశారు. 24 మందికి దాదాపు 20 మెడల్స్ సాధించడం జరిగింది. వాళ్ళు డిస్టిక్ నుంచి స్టేట్కి కూడా సెలెక్ట్ అయిన వారు ఉన్నారు. ఆ కారణంగా మేము మా తెనాలి నియోజకవర్గం శాసనసభ్యులు గారిని కలవడానికి వచ్చేసాము. థ్యాంక్ యూ. గత 2 రోజుల నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్లో స్కేటింగ్ కాంపిటీషన్లో పాల్గొన్నాము. మా స్పోర్ట్స్ మొత్తం 20 మెంబర్స్ పాల్గొన్నారు. ఈ 20 మెంబర్స్లో ఆల్మోస్ట్ 19 మెడల్స్ సాధించాము. ఈ 19 మెడల్స్లో 6 గోల్డ్ మెడల్స్ వచ్చినాయి, తర్వాత 13 సిల్వర్ మెడల్స్ వచ్చినాయి, 4 వచ్చేసేమో బ్రాంజ్ మెడల్స్ వచ్చినాయి. అనిల్ గారు కోచ్ వారి ప్రోత్సాహంతో, వారి ట్రైనింగ్తో పిల్లలందరూ డిస్ట్రిక్ట్లో మెడల్స్ సాధించడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఒక 6 ప్లేయర్స్ స్టేట్ లెవెల్లో కూడా సెలెక్ట్ అయ్యారు. వీటికి అనిల్ గారి కోచింగ్ ఒకటి కారణం అయితే, మన ఎమ్మెల్యే గారి యొక్క ప్రోత్సాహం, వారి యొక్క వెన్నుదండన మాకు ఎంతో తోడ్పడింది. వివిధ ప్రభుత్వ శాఖలలో టైం స్కేల్ పొందుతూ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది సర్వీసులను క్రమబద్ధీకరించాలని కోరుతూ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కు ఉద్యోగులు వినతిపత్రం అందజేశారు. మంగళవారం గంగానమ్మపేటలోని వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ను కలిసి టైం స్కేల్ ఉద్యోగులు తమ సమస్యను రానున్న అసెంబ్లీ సమావేశాల్లో చర్చించే విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వై శ్రీధర్, కె సాంబశివరావు, అబ్దుల్ రహీం, బి వెంకట్రావు, కె పద్మావతి, కె ప్రసాద్ బాబు, దశరథ రామయ్య, వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు. మా యొక్క సమస్యలు మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మా యొక్క సమస్యని రేపు ఒక అసెంబ్లీ సమావేశాల్లో మేము 30 సంవత్సరాల నుంచి అనగా 25/11/93కు ముందు జాయిన్ అయ్యి ఇప్పటికి కూడా రెగ్యులరైజేషన్ కాకుండా, ఈ రోజుకి కూడా రెగ్యులరైజేషన్ కాకుండా ఉన్నటువంటి మా యొక్క పరిస్థితులను అర్థం చేసుకొని గవర్నర్ అయిన మన ఎమ్మెల్యే గారి ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లే దానికోసం చేసిన ఏళ్ళ మా యొక్క కుటుంబాల పరిస్థితి కానీ, ఆర్థిక పరిస్థితి కానీ అంతా కూడా బాగుంటుందనే దానికోసం దయచేసి ఎమ్మెల్యే గారిని మమ్మల్ని రెగ్యులరైజ్ చేయించే దానికోసం కృషి చేస్తారని మా యొక్క వినతి పత్రాన్ని మేము ఆ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున, టైమ్ స్కేల్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున మెమోరాండం ఇచ్చి ఉన్నాం. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగే అమరావతి టు అర్సపల్లి పాదయాత్రను విజయవంతం చేయాలని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు పిలుపునిచ్చారు. మంగళవారం అమృతలూరు గ్రామంలో అమరావతి పాదయాత్రను విజయవంతం చేయాలని కోరుతూ మండల స్థాయి నాయకులు, కార్యకర్తలతో ఆనంద్ బాబు సమావేశం నిర్వహించారు. వేమూరు నియోజకవర్గంలో 15, 16 తేదీలలో 2 రోజుల పాటు జరిగే ఈ పాదయాత్రను విజయవంతం చేయవలసిన బాధ్యత అందరిపై ఉందని, పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమానికి తరలి రావాలని ఆనంద్ బాబు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎలవర్తి బ్రహ్మానందం, కొత్తపల్లి రవీంద్రబాబు, వివిధ గ్రామాల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దేవస్థానం పేరు మీద ఒక మహత్తరమైనటువంటి పాదయాత్ర ఆ రోజున జరిపారు. ఆ పాదయాత్ర గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు ఈ 4 జిల్లాల మీద సాగి తిరుపతి దగ్గర అది దాదాపు 45 రోజులు, 40-50 రోజులు జరిగింది. 100 రోజులు అటు ఇటు బ్రహ్మాండమైనటువంటి యాత్ర. వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడం వల్ల రైతులకు లబ్ధి చేకూరుతుందని మండల వ్యవసాయ అధికారి జి ప్రేమ్ సాగర్ తెలిపారు. మంగళవారం బుర్రిపాలెం గ్రామంలో సింజెంటా కంపెనీ ఆధ్వర్యంలో డ్రోన్ ద్వారా పురుగు మందులు చల్లే విధానంపై వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పించారు. డ్రోన్ ద్వారా పురుగు మందులు చల్లటం వలన తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో ఎరువులు పిచికారీ చేయడంతో పాటు తక్కువ ఖర్చుతో అయిపోతుందని ఏవో ప్రేమ్ సాగర్ తెలిపారు. వీటిని ఎక్కువ మంది రైతులు వినియోగించుకునే విధంగా అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో వి మౌనిక, బాలకృష్ణ, శ్రీనివాస్, పలువురు రైతులు పాల్గొన్నారు.
తెనాలి మండలంలో బురిపాలెం గ్రామంలో సింజెంటా కంపెనీ వారు గవర్నమెంట్ వారి పర్మిషన్ తీసుకొని డెమాన్స్ట్రేషన్ చేయడానికి వచ్చారు. అందులో వాళ్ళు దేశం మొత్తం మీద డెమాన్స్ట్రేషన్ చేసుకుంటూ మొట్టమొదటిగా మన తెలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో దిగి గుంటూరులో దిగి మన బురిపాలెం గ్రామాన్ని ఎన్నుకొని టెక్నాలజీ పరంగా రైతుకు ఆదా చేస్తున్నారు. ఎందుకంటే ఒక మనిషి పిచికారీ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. అలా కాకుండా ఒకే టైంలో ఒక 25 ఎకరాలు లేకపోతే 30 ఎకరాలు 50 ఎకరాలు ఒకే రోజులో చేసేటట్టు ప్లాన్ చేసేసుకొని ఈ డ్రోన్ పరికరం ద్వారా చేయాలని గవర్నమెంట్ వారు కూడా ఉత్తర్వులు ఇచ్చున్నారు. ఆ ప్రకారంలోనే మన మండలంలో 19 రైతు భరోసా కేంద్రాలు ఉంటే 3 రైతు భరోసా కేంద్రాల్లో కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ అంటే CHC గ్రూప్ అంటారు. దీని ద్వారా మనం 3 రైతు భరోసా కేంద్రాలని మనం త్వరలో ఎంపిక చేయబోతున్నాం. డ్రోన్ యాత్ర సింజెంటా కంపెనీ వారు ఏంటంటే మొట్టమొదటిగా మన భారతదేశంలోనే డ్రోన్స్ కి మన రైతుల ఏంటంటే రైతుల దగ్గర తీసుకెళ్ళడానికి సర్టిఫికేషన్ తెచ్చుకొని పర్మిషన్ తెచ్చుకొని మన సింజెంటా కంపెనీ వాళ్ళు డ్రోన్ యాత్ర అనేది స్టార్ట్ చేశారు. అది ఈ బండ్ అనేది ఏంటంటే ఈ డ్రోన్ యాత్ర అన్న వెహికల్ పూణే నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం పంజాబ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ అన్ని దాటుకొని ఇప్పుడు గుంటూరు వచ్చింది. ఈ గుంటూరులో బుర్రిపాలెం అన్న ఈ విలేజ్ లో ఏంటంటే ఇప్పుడు మేము ఒక డెమాన్స్ట్రేషన్ చేస్తాము. ఈ డెమాన్స్ట్రేషన్ చేయడమే కాకుండా ఏంటంటే ఇదేంటంటే ఫార్మర్స్ కి సర్వీస్ ప్రొవైడింగ్ అనమాట. ఈ సర్వీస్ ప్రొవైడింగ్ అంటే ఏంటంటే ఒక ఎకరానికి డ్రోన్ కాస్ట్ సుమారుగా 500 నుంచి 600 అవుతుంది ఫార్మర్స్ కి. కానీ సింజెంటా వాళ్ళు ఏంటంటే ఇది గమనించి ఒకే రైతులకు ఒక సర్వీస్ చేయాలి అన్న ఉద్దేశంతో మనం ఏంటంటే కేవలం 200 నుంచి 300 వరకే మనం ఛార్జ్ చేస్తూ ఫార్మర్స్ కి ఏంటంటే ఈ డ్రోన్ అన్నది అందుబాటులో తీసుకురావడానికి సింజెంటా కంపెనీ వాళ్ళు ముందుకొచ్చారు. పేదవాడికి సంక్షేమం అందిస్తున్నామంటూ ప్రచారాలు చేస్తూ ఆ ముసుగులో వైసీపీ ప్రభుత్వం దోపిడీకి తెరలేపిందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విమర్శించారు. జనజాగృతి యాత్రలో భాగంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ 32వ వార్డులో పార్టీ నాయకులతో కలిసి పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ వైసీపీ ప్రభుత్వ పాలనపై ప్రజల అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు. వార్డులో దోమల నిర్మూలన కూడా చేపట్టలేకపోయారని, కరెంటు బిల్లులు పెంచారని, చెత్తకు పన్నులు వేశారని, వార్డు అభివృద్ధి పనులు శూన్యమని స్థానికులు పలు సమస్యలను ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు వివరించారు. అనంతరం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 95% పూర్తి చేశామని, వచ్చిన 3.5 ఏళ్లలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని ప్రచారం చేస్తున్న వైసీపీ నాయకులు వాస్తవాలు ప్రజలకు తెలపాలన్నారు. వైసీపీ ప్రభుత్వం 3.5 ఏళ్ల పాలనలో పేదవారికి ఇచ్చిన సంక్షేమంతో ఒక్క కుటుంబమైనా అభివృద్ధి చెందిందా అని ప్రశ్నించారు. ఏ ఇంటికి వెళ్లినా వైసీపీ పాలనలో పూర్తి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఆరోపించారు. ఒక చేత్తో సంక్షేమం అంటూ 4 చేతులతో లాగేస్తున్నారని లబోదిబోం అంటున్నారని, ఇలాంటి ప్రభుత్వ పాలనను ఎక్కడా ఎప్పుడు చూడలేదని వాపోతున్నారని ఆక్షేపించారు. ఇంటికి పన్ను, ఇంటిలో వచ్చే చెత్తకి పన్ను, ఉదయం పనికి వెళ్లి సాయంత్రానికి ఇంటి వంచిన షాక్ కొడుతున్న కరెంట్ బిల్లులు, పారిశుద్ధ్యం నిర్వహణ లోపనతో దోమల దాడి, బయట కొనుగోలు చేసి తినే పరిస్థితి లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. పేదవాడికి 15,000 రూపాయలు విలువ చేసే సెంటు స్థలం అందించే 2 లక్షలని చెప్పి దోచుకుంటున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమేనని ఆరోపించారు. స్థలాలు ఇస్తాం, ఇల్లు కట్టిస్తామని చెప్పి 3.5 ఏళ్లలో ప్రభుత్వం ఒక ఇల్లు అయినా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కట్టించిందా అని ప్రశ్నించారు. ఈ పథకాలు పేదవాడి అభివృద్ధి కోసం కాదని, ఎన్నికల్లో ఎలాగైనా మళ్లీ గెలిచేందుకు పడుతున్న పన్నాగాలని దీన్ని ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నారని, ఈసారి తప్పక బుద్ధి చెప్పి తీరుతారని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మూడు సంవత్సరాల 4 నెలల కాలమైంది. అంటే 3 సంవత్సరాలు నిండిపోయింది. ప్రభుత్వం ఎన్నికల ముందు ఏం చెప్పింది?
45 సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి ప్రతి ఒక్కరికి కూడా నెలకి 3,000 రూపాయలు చొప్పున సంవత్సరానికి 36,000 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రకటించినటువంటి ఈ పార్టీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత 3 సంవత్సరాల 4 నెలలు అయింది కాబట్టి 4వ సంవత్సరం ప్రవేశించింది కాబట్టి 1,44,000 రూపాయలు ఇవ్వాల్సినటువంటి ఈ ప్రభుత్వం కేవలం కొంతమందికి అయితే 18,750 రూపాయలు, 18,500 లేకపోతే 37,000 రూపాయలు ఇచ్చినటువంటి ప్రభుత్వం. మరి ఏ రకంగా మీరు 2,000 రూపాయల వడ్డీతో సరిపెట్టారో నాకైతే అర్థం కావట్లేదు. మీరు ఇచ్చిన పుస్తకం మీద ఉన్నటువంటి అంశం ముందేమో 3,000 చేస్తానని చెప్పి ఆ తర్వాత దశల వారీగా అని చెప్పి 4వ సంవత్సరం వచ్చినా కేవలం 500 రూపాయలు పెంచినటువంటి మోసపూరితమైన ప్రభుత్వం అని చెప్పుకోవటానికి మీ పుస్తక సాక్షిగా ఇది నిదర్శనం. 95% అమలు చేసాం మేము ఇచ్చిన హామీలు అన్నారు. 1,67 లక్షలు ఉంటే 1,40,00,000 మంది లబ్ధి పొందారని చెప్తున్నారు. తెల్ల కార్డు ఇచ్చినా లబ్ధి పొందినట్టుగానే మీరు చెప్పే ప్రకటనలు ఈరోజున చూస్తూ ఉన్నామని చెప్పి మనం చేస్తాం. వాళ్ళకు ఒక ఇంట్లో అమ్మఒడి అనేది ఇస్తే 13,000 రూపాయలు ఇస్తే ఇంకో ఆమెకి ఇప్పుడే చెప్పింది, ఒక ఇంట్లో 5 కాపురాలు ఉంటున్నామయ్యా 60 గజాల స్థలంలో, ఆ 5 కాపురాల మీద ఒక్కొక్కరికి అందరికీ కలిపి 900 రూపాయలు వచ్చిందని చెప్పి నాకు వచ్చే చేయూత 18,500 రూపాయలు తీసేసిన ఘనత ఈ ప్రభుత్వం అని చెప్పి చెప్తా ఉంది. ఒక పక్కన మేము అరిచి గోల చేస్తే చందన బీమా గురించి కానీ పెళ్లి కానుక గురించి కానీ అన్నింటినీ మేము అరిచి గోల చేస్తే దుల్హన్ కార్యక్రమం గురించి గోల చేస్తే సీజన్ అయిపోయింది, పెళ్ళిళ్ళ సీజను. ఇక నెక్స్ట్ సీజన్ ఫిబ్రవరి మార్చికి వస్తుంది అంటే ఎన్నికల సంవత్సరంలో తంతు బిగించేశారు మీరు. కులం, మతం, పార్టీ అని చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికే సాధ్యమని ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ పేర్కొన్నారు. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని 34వ వార్డు రైల్వే స్టేషన్ రోడ్లోని బాబు జగజీవన్ విగ్రహం నుంచి ప్రారంభించారు. 34వ వార్డు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ పేరం సంజీవ్ రెడ్డి, వార్డు నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు వివరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో 98.55% 3 సంవత్సరాల్లో అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని చెప్పారు. ఇది దేశ చరిత్రలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి రికార్డుగా చెప్పవచ్చని తెలిపారు. 34వ వార్డులో 515 నివాసాలు ఉండగా 3,112 మంది నివసిస్తున్నారని చెప్పారు. ఇందులో 325 మందికి నివేశన స్థలాలు, పింఛన్ 233 మందికి, చేయూత 157, వైఎస్ఆర్ ఆసరా 253, సున్నా వడ్డీ 197 మంది, విద్యా దీవెన, వసతి దీవెన 39, జగనన్న తోడు 57, ఈబీసీ నేస్తం 25, కాపు నేస్తం 71, రైతు భరోసా 37 మందికి ఇచ్చినట్లు వివరించారు. 3 సంవత్సరాల్లో 34వ వార్డులోని లబ్ధిదారులకు 9.30 కోట్ల సంక్షేమాన్ని అందించినట్లు తెలిపారు. వార్డులో 20 లక్షలతో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం పూర్తయిన వెంటనే మరో 20 లక్షలతో పనులు చేపట్టనున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలేదా నసీం, వైస్ చైర్మన్లు మాలేపాటి హరిప్రసాద్, గుంటూరు కోటేశ్వరరావు, రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మన్నవ ప్రభాకర్, కౌన్సిలర్లు మొగల్ అహ్మద్ బేగ్, దుబాయ్ బాబు, తాడిబోయిన రామయ్య, యాతాటి అనిల్, కోఆప్షన్ సభ్యులు బచ్చనబోయిన శ్రీనివాసరావు, పెచ్చింగ్ సుబాని, 34వ వార్డు వైఎస్ఆర్సీపీ నాయకులు ఉడుముల చినబాలకొట్టిరెడ్డి, గోపిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, ముత్యాల దుర్గారెడ్డి, తెల్లగడ్డల కృష్ణ, రాతి కింద ప్రసాద్, సయ్యద్ గౌస్, మిండ్యాల అంజనేయులు, సాంబశివరావు, పేరం భాస్కర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు బూరెల దుర్గా ప్రసాద్, గుంటూరు కృష్ణ, శానంపూడి రఘురామరెడ్డి, కాకిదేవ సహాయం, టెక్స బాల, షేక్ గఫూర్, అకిదాసు కిరణ్ కుమార్, కటారి హరీష్, షేక్ అన్సారీ, కాళహస్తి భవానీ, ఉడుమల మహేష్ రెడ్డి, కనపర్తి అనిల్, మున్నంగి వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
325 మందికి నివాస స్థలాలు ఇచ్చాం. 233 కుటుంబాలకి, అంటే 233 మంది అవ్వ తాతలకి, వృద్ధులకి, ప్లస్ విధవరాండ్రులకి, వికలాంగులకి పెన్షను. ఈ ఒక్క వార్డులో నేను చూస్తుంది 233 మందికి 18,750 రూపాయలని 157 కుటుంబాలకి చేయూతిస్తాం. 253 డ్వాక్రా సభ్యులకి వైఎస్ఆర్ ఆసరా ఈ వార్డులో చేసి ఉన్నాము. 197 మంది కుటుంబాలకి 0 వడ్డీ వేసాం. అంటే ఎవరైతే డిగ్రీ కానీ, ఇంజనీరింగ్ కానీ, ఫార్మసీ కానీ చదువుతూ ఉన్నారో ఆ పిల్లలకి యొక్క చదువుకి ఫీజు రీయింబర్స్మెంట్ ఈ వార్డులో 39 మందికి ఇచ్చాం. అలాగే జగనన్న తోడు ఎవరైతే తోపుడు బళ్ళు కానీ, ఇస్త్రీ పెట్టలు కానీ, లేకపోతే ఇంకోటి కానీ చేసుకుంటున్నారో వాళ్ళకి 57 కుటుంబాలకి జగనన్న తోడు ఈ వార్డులో ఇచ్చాం. అంటే ఒక్కొక్క వార్డులో సంక్షేమం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక కోట్ల రూపాయల సంక్షేమాన్ని ప్రజలు జీవన ప్రమాణాలు పెంచడానికి వేశారు. ఈరోజు చూడండి, ముఖ్యమంత్రి గారు నిన్నే కొత్తగా షాదీ కాను అలాగే ఏదైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకి పెళ్లి కానుక ఇస్తున్న సందర్భం నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ నా దగ్గరికి ఎవరో వచ్చారు ఫంక్షన్ పోయిందని, వాళ్ళ కారు ఉందంట, కారు ఉందని చెప్పి ఫంక్షన్ ఇవ్వలేదంట అని అంట. నేను మనోహర్ గారికి చూస్తున్నా, మనోహర్ గారు మీరు స్పీకర్గా చేశారు, మీరు కూడా రాజకీయాల్లో ఉన్నారు, కారు నాకుందండి ఫంక్షన్ రాలేదండి అని ఆ మహిళ చెబితే మీరు అంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు, చదువుకున్న వ్యక్తులు, కారు ఉంటే ఫంక్షన్ ఎలా వస్తుందమ్మా అని అడగాల్సిన వ్యక్తి కారు ఉన్నందుకు ఫంక్షన్ రాలేదంటండి అని ప్రెస్ మీట్లో మాట్లాడాడంటే ఇంతకన్నా ప్రజలు ఏం అర్థం చేసుకోవాలి అని నేను అడుగుతా ఉంటాను. వార్డులో చాలామందికి అన్ని పథకాలు అందాయని చెప్పుకోవచ్చు. ఏదైతే వాళ్ళకి ఏ ఏ పథకాలు వచ్చాయో స్వయంగా ముఖ్యమంత్రి గారి సంతకంతో కార్డు వాళ్ళకి అమ్మ మీకు ఈ పథకాలు వచ్చాయా అని అడిగితే వాళ్ళు ఎంతో సంతోషపడుతున్నారు. అవునండి మాకు వచ్చాయి, ఇంకా ఇవి రాలేదు అని వాళ్ళు రాని పథకాల గురించి మాట్లాడితే గ్రీవియన్సెస్ ఏమైనా ఉంటే అక్కడే స్పాట్లోనే మాతో పాటు వచ్చిన మున్సిపల్ అధికారులు కానీ, సచివాలయ సిబ్బంది మరియు సెక్రటరియట్ అందరూ కలిసి అక్కడే ఆ గడప దగ్గరే ఆ ప్రాబ్లమ్స్ వీలైనంత వరకు క్లియర్ చేయడం జరుగుతుంది. ప్రతి ఇంటి కలిసి వాళ్ళ సమస్యలని, వాళ్ళకు వచ్చిన పథకాలని, ఇంకా రాకుండా ఏమైనా పెండింగ్ ఉన్నాయని ప్రతి గడప గడప వెళ్ళి ప్రతి వాళ్ళ సమస్యలు విని వాళ్ళకు చేయూతగా అండదండలుగా వైఎస్ఆర్ పార్టీ మా నాయకుడు అన్నాపతి శివకుమార్ గారు ఎమ్మెల్యే గారు ఈ వార్డు 34వ వార్డు ఇవాళ స్టార్ట్ చేశాము. ఇవాళ రేపు 2 కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి గడపకి వెళ్ళిన కాడకల్లా అయా అన్ని పథకాలు వస్తున్నాయి, మీ పాలనలు అన్నీ బాగున్నాయి, మా నాయకుడు అన్నాపతి శివకుమార్ గారు ప్రతి అంశం పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. రాని సమస్యలు ఏమైనా ఉంటే మళ్ళీ మోల్డింగ్ చేసేసి మళ్ళీ రిపీట్ ఏమైనా పెట్టుకోవాల్సిన ఏమైనా పెట్టుకోమంటా ఉన్నాము. జనసేన కార్యకర్తలపై దురుద్దేశంతోనే తప్పుడు కేసులు పెట్టారని నిరూపితమైందని జనసేన నాయకులు పేర్కొన్నారు. స్థానిక కొత్తపేటలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులు మాట్లాడుతూ గత సంవత్సరం డిసెంబర్ నెలలో జరిగిన చిన్న గొడవలో దాన్ని పార్టీలకు పులిమి జనసేన మండల అధ్యక్షుడిపై తప్పుడు కేసులు బనాయించి 9 మంది జనసేన నాయకుల్ని అరెస్ట్ చేయడం జరిగిందని, దీన్ని సవాలు చేస్తూ కోర్టులో కేసు వేయడం జరిగిందని, కోర్టు వారు తప్పుడు కేసులు బనాయించిన పోలీసులను, వైద్యం చేసిన డాక్టర్లను వివరణ కోరుతూ నోటీసులు జారీ చేయడం జనసేన పార్టీ నాయకులు సాధించిన విజయమని వారు పేర్కొన్నారు. ఎవరైనా తప్పుడు కేసులు పెడితే వారిపై చట్టపరంగా పోరాడి న్యాయ పోరాటం చేస్తామని వారు తెలిపారు.
కార్యక్రమంలో జనసేన పార్టీ స్టేట్ జాయింట్ సెక్రటరీ బండారు రవికాంత్, జిల్లా ఉపాధ్యక్షులు ఇస్మాయిల్ బే, కొలిపర మండల అధ్యక్షులు ఎర్రు వెంకయ్యనాయుడు, గుంటూరు జిల్లా కార్యదర్శులు పెరికల రాంబాబు, జదలవాడ వేణుమాధవ్, జనసేన నాయకులు సెట్టిపల్లి శ్రీనివాస్, ఎర్రు శ్రీనివాస్, యార్లగడ్డ రవికుమార్, యశ్వంత్ కుమార్, రాగం గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు. అక్కడ చేసుకున్న మాట వాస్తవం, నాది తప్పేనని చెప్పి నన్ను క్షమించండి అని అడిగి దాన్ని మనసులో పెట్టుకుని ఆ రోజు ఆ గ్రామంలో ఉన్నటువంటి మా అందరి మీద అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపించడం జరిగింది. ఆ కుటుంబంలో కూడా నేను కూడా ఒక వ్యక్తిని. వీళ్ళని నిందితుల్ని బెయిల్ రాకుండా చేసినందుకు గాను వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. వాళ్ళు తిరిగి కోర్టు వారిని మమ్మల్ని మొదటి తప్పుగా క్షమించి వదిలేయమని చెప్పి కోరుకుంటున్నారు. ఇదే తప్పు మీ పిల్లలు చేస్తే, మీ పిల్లల మీద ఇలానే కేసులు పెడితే మీరు ఇలాంటివే చేస్తారా? దీనికి తగిన వాంగ్మూలం మీరు చెల్లించుకుంటారు. మీ మీద ఫర్దర్గా మేమందరం లీగల్ యాక్షన్కి వెళ్ళి ఈ కేసు మీద పోరాడతాం. 1వ తారీఖు కంప్లైంట్ ఇచ్చినట్టుగా ఇందులో రాసి మళ్ళీ 2వ తారీఖుకి ఇందులో దిద్దిన మాట వాస్తవా కాదా? ఎస్ఐ గారు మీరే సమాధానం చెప్పాలి దీనికి. మీరు 2వ తారీఖు అని ఎందుకు దిద్దారు ఇందులో? అట్లానే ఇక్కడ కూడా చూసుకుంటే మళ్ళీ 2వ తారీఖు మీరు దిద్దారు. ఇంత కరెక్షన్ చేసి కక్ష కట్టి మీరు మా నాయకుల్ని జైలుకి పంపించాల్సిన అవసరం ఏమొచ్చింది? మీరు తప్పుడు నివేదికలు ఇచ్చి అనవసరంగా రాజకీయ ఒత్తిళ్ళకి లోనకి ఇవాళ రోజున సామాన్యుల్ని ఇబ్బంది పెట్టదలుచుకున్నప్పుడు ఖచ్చితంగా మా పార్టీ అండగా నిలబడుతుంది. మా నాయకులకి కార్యకర్తలకి రానున్న రోజుల్లో ఏదైతే చర్యలు తీసుకోవాలో డెఫమేషన్ కేసు మేము ఖచ్చితంగా ఫైల్ చేస్తాము. అట్లానే ఒక ప్రైవేట్ కంప్లైంట్ అనేది లాడ్జ్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇందులో ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము ఖచ్చితంగా కోర్టుకు లాగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తెనాలి డివిజన్ అధ్యక్ష కార్యదర్శులుగా పట్టణానికి చెందిన మంచికలపూడి రవికుమార్, దండపాటి కోటేశ్వరరావులు ఎంపికయ్యారు. స్థానిక టీవీ రోడ్లో ఫంక్షనర్స్ హాల్లో మంగళవారం ఉదయం డివిజన్ స్థాయి సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశానికి సీనియర్ జర్నలిస్టు గురిందపల్లి ప్రభాకరరావు అధ్యక్షత వహించారు. ఫెడరేషన్ గౌరవ సలహాదారులు బచ్చు సురేష్ బాబు, ఎస్ఎస్ జహీర్ పర్యవేక్షణలో డివిజన్ స్థాయి నూతన కమిటీను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. నూతనంగా డివిజన్ అధ్యక్షునిగా ఎంపికైన రవికుమార్ మాట్లాడుతూ మాజీ అధ్యక్ష కార్యదర్శులు టి రవీంద్రబాబు, కె రత్నాకర్లు ఫెడరేషన్ అభ్యున్నతికి విశేషంగా కృషి చేశారని, తమ ఎంపికకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. అదే స్ఫూర్తితో ఫెడరేషన్ విస్తరణకు జర్నలిస్టులు సమస్యల పరిష్కారానికి పాటుపడతామన్నారు. అధ్యక్ష కార్యదర్శులుగా బాధ్యతలు స్వీకరించిన రవికుమార్, కోటేశ్వరరావులకు సభ్యులు అభినందనలు తెలిపారు. పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో ఫెడరేషన్ నియోజకవర్గం అధ్యక్ష కార్యదర్శులు అంబడి శ్యాంసాగర్, పొట్ల పున్నయ్య, వేమూరు నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు మేకల సుబ్బారావు, ఏ శేషిరెడ్డి, నాయకులు జిఎన్ ప్రేమ్ కుమార్, వి లక్ష్మణరావు, ఏ సాంబశివరావు, బి చంద్రమోహన్, నాగరాజు, ఎం శ్రీకాంత్, సభ్యులు సిహెచ్ రవి, డి వెంకటేశ్వరరావు, ఎం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 19వ తేదీన ఫెడరేషన్ ఆధ్వర్యంలో కోరికల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాం. అవేంటంటే జర్నలిస్టుల సమస్యల మీద వారు ఏవైతే సాధించుకోవాలనుకుంటున్నారో వాటి గురించి ప్రజాప్రతినిధులు, అధికారులకు వినతి పత్రాలు అందజేస్తారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా జర్నలిస్టులందరికీ విజ్ఞప్తి చేస్తారు. జరిగిన కమిటీలో సమావేశంలో డివిజన్ అధ్యక్ష కార్యదర్శులుగా రవికుమార్, ప్రజాశక్తి, కోటేశ్వరరావు, సూర్య దినపత్రికల్లో ఎంపిక చేయడం జరిగింది. నూతన తెనాలి డివిజన్ నూతన అధ్యక్షునిగా మంచికలపూడి కుమార్ నన్ను, కార్యదర్శిగా మరి కోటేశ్వరరావు గారిని ఎన్నుకోవడం జరిగింది. మరి ఇప్పటి వరకు ఎంతో సమర్థవంతంగా మరి రవీంద్రబాబు గారు, రత్నాకర్ గారు ఇరువురు డివిజన్ కమిటీని మరి కొంతమంది సీనియర్ సభ్యుల సహకారంతో నడిపించారు. అదే స్ఫూర్తితో ఈ డివిజన్ నాయకత్వాన్ని మరింత బలపరిచి ముందుకు తీసుకెళ్తామని. ఆరాధ్యుల సునీత వర్ధంతి సందర్భంగా స్థానిక రైల్వే స్టేషన్ వద్ద పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు బచ్చలబోయిన శ్రీనివాసరావు పాల్గొని అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కటకం నీలిమ, కటకం సుధాకర్, ఏ సుబ్బారావు, గద్దె ఏడుకొండలు, కుర్రా శివ, ఎం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మా అత్తగారు అయినటువంటి ఆరాధ్యులు సునీత గారు కాలం చేసి సంవత్సర కాలం అవుతున్నందువలన ఆవిడ జ్ఞాపకార్థంగా అన్నదాన కార్యక్రమం పేదలకి చేస్తున్నాం. కుటుంబ సభ్యులందరూ కలిసి ఆత్మ శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం. ఆరాధ్యుల సునీత గారైన ప్రథమ వర్ధంతి సందర్భంగా
వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కలిసి వాళ్ళ అల్లుడు, వాళ్ళ కూతురు నీలిమగా, వాళ్ళ బ్రదర్స్ కొండలు, సుబ్బారావు గారు అందరూ కలిసి పేదలకు అన్నదానం చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ కార్యక్రమానికి నేను రావటం, ఈ పేదలందరికీ ఇక్కడ అంతకుముందు చిన్న చిరు వ్యాపారం చేసుకుంటూ జీవించేది, అందుకని ఇక్కడ వాళ్ళందరికీ అన్నదానం చేసి చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్కేటింగ్ పోటీలలో పథకాలు సాధించిన మైటీ స్పోర్ట్స్ అకాడమీ క్రీడాకారులను అభినందించిన ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్. గుంటూరు రమేష్ కార్డియాక్ హాస్పిటల్ సౌజన్యంతో ఈ నెల 18న కొలకలూరు గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం. జగనన్న భూ హక్కు భూరక్ష పథకంపై వార్డు ప్లానింగ్ మరియు రెగ్యులేషన్ సెక్రటరీలకు శిక్షణ కార్యక్రమం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.